గమ్మతి వార్తలు. అయ్యో బిడ్డలారా, అయ్యో మరి ఏందో ఏమో కానీ అది సనావునే ముచ్చటి మన గమ్మతి వార్తలలో అది మరి అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? సరే పోదాం పని. ముందుగా ఆ పెద్ద పాత్రలు ఏమని అడుచుకుందాం పని. లవ్లో పడ్డ సీఎం రేవంత్ నేను మస్తు నూనె తాగుతాను. కేసీరావు ఇజ్జత్ తీసిన కారు పార్టీ ఎమ్మెల్యే మల్క మాటల పుల్కా సుమను కేసీరావు కొడుకు ఓ మా ఆటోలో పోతుందట. ఆటోలో ఏం లేదే అయ్యా ఆశయాలకు తూట్లు పొడిచిర్రు. ఇక అన్నకు శల్య పోటు పొడుస్తుంది. అది న్యాయం కోసం రోడ్డెక్కిన గవర్నరు. గమ్మతి వార్తలు. ఓరేకో సీఎం రేవంత్ రెడ్డికి పానం కింద లేదట మీద లేదట. నువ్వు నోరు తెరిస్తే బుజ్జి 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 అని కలవరిస్తున్నట. ఊరేకో ఇదెక్కడి దాశంగా నువ్వు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి లవ్లో పడ్డాడట. నువ్వు అయ్య మరి ఏందో చూద్దాం పరి లవ్ సంగతి ఏందో. ఇక నిన్న జెండా వందన పండుగ 26 జనవరి ఓ దేశం వెలుపున చేసుకునే కదా. ఇక ఆ పండుగ గోలిగా సీఎం రేవంత్ రెడ్డి ఒక భార్య గీతారెడ్డిని మర్చిపోయి ఇంకో బుజ్జిని ఒకటే కలవరిస్తున్నాడు. నిద్రలా ఈయనెక్కడి పుణ్యమో ఇదెక్కడి పాపము ఈ పాడ్యం గారు. ఓ నా బుజ్జి, నా కోసం ఇంత సాహసం చేసినవా నువ్వు? నేనంటే నీకు ఇంత ప్రేమనా? ఎన్ని రోజులు ఉపాసం ఉండి నా పాట నేర్చుకున్నావు బుజ్జి? నేనైతే నీకు మస్తు ఫిదా అయిపోయిన బుజ్జి. ఇప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం బుజ్జి. ఇప్పుడే ఈ క్షణమే నీ చెంత చేరి నీ కమ్మని గొంతుతోటి మళ్ళా ఒకసారి నా పాట వినాలని ఆశగా ఉన్నది బుజ్జి అనుకుంటా. ఇక ఒకటే కలవరిస్తున్నాడనుల్లా సీఎం రేవంత్. మరి ఎందుకని ఆ పాప మీద ఇంతగానం ప్రేమ ఎందుకని ఉరకపోతుండో ఒక్కసారి ఇంతే కదా అర్థమయ్యేది. ఇనురిగా సింగమూరే గలీన ఒకడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నాని కలిసి అడిగే ఉన్నాడు. విలువైతాడు పడతాడు. మన రేవంత్ నా పెద్ద ఇంటికి పండుతాడు. సోనియమ్మ దివెనతోటి రావులన్నా సైనికుడై పెద్దగూడుగా యుద్ధం చేయ సినిమాయేవంత అన్న దాడులన్నీ జరిగినా గాని దడవలేదు రేవంత్ అన్న. అంతకంతకు ఎత్తుకు పెరిగాడు. తన రాతతోనే మొల్లంటున్నాడు. ఒకనాడు అనుకోలేదు ఒకడై కొట్లాగాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. తన రాతతోనే మొదలంటున్నాడు. అమ్మ వీరుల దాగం చూసి అన్న సోనియ దీవెనతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణ చేయమంటున్నారు. ఇక గిట్లా ఈ రకంగా ఈ 4 ఏళ్ల చిన్నారి ఇక నిన్న జెండా వందనం గోలిగా సీఎం రేవంత్ రెడ్డి పాట పాడేసరికి ఓ ఇది ఫోన్లల్లా చక్కర్లు కొట్టి 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 మన గమ్మతి వార్త దాకా వచ్చిందిలా. ఇక ఇందుకే ఆరాటపు పెళ్లి కొడుకు పేరంటాల ఎంటబడ్డట్టు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ చిన్నపిల్ల పాట ఇన్న కానించి ఓ అమ్మ ఇక ఆనందం మట్టలేక ఆకాశానికి అంతలేడాట, బూదే మీద వంతలేడాట. బుజ్జి 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 నువ్వే కావాలి నీ కాడికి వస్తా అంటుండాట. చూడాలి మరి ఎప్పుడు కలుస్తాడో ఈ బుజ్జికి ఏం సాయం చేస్తాడో అనేది. ఇక సోషల్ మీడియా సంగపోళ్ళు ఒకటే గుసగుస పెట్టుకుంటారు అటనులా. ఎట్లా సంసారము సంసారం అయ్యా, ఇదే సంసారం. చూసిన ఆరులా అర్థం అవుతుందా? గుమ్మడికాయ పోయిన తావు గుర్తులేదు కానీ ఆవగించబోతే అదిక తిన్నట్టు ఉంది కథ. ఏం చేద్దాం ఇంకా అయ్యా అన్నట్టు ఆయన ఫోన్ వెళ్తుండు. ఏంటియో చిలక పలుకులు వలుకుతుండు. మరి ఆయన చిలక పలుకుల సంగతి ఏందో చూద్దాం మరోసారి. ఓ బాలక సుమనా, ఏందే నీ నొలిపాడియాను మా అమ్మ న్యూస్లకు వచ్చినావు. ఇంతకు ఏం చెప్పదలుచుకున్నావే మా వాళ్ళకు? నుంచి రైతు బంధు ప్రక్రియ మొదలు పెడితే మీరు పోయి ఢిల్లీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ పైసలు ఆపిండు.
ఓహో అసెంబ్లీ ఎలక్షన్ల ముచ్చట ముందర వేసుకున్నావు. ఆహా. ఏది మరో పారి చెప్పే. కోట్ల నుంచి రైతు బంధు ప్రక్రియ మొదలు పెడితే మీరు పోయి ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ పైసలు ఆపిండ్రు. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఆపిరని గగ్గోలు పెడుతున్నావు సుమనన్న. అందరికీ మెదడు పుర్రెల ఉంటే నీకు మోకాళ్ళలో ఉంటట్టుందేమే. మీ హరీశమయ్యనే ఇక రేపు పొద్దుగాల షాయ ముందుకే మీ రైతు బంధు మీ ఫోన్లలో పడి టింగా టింగా మొత్తుకుంటాయని కానీ ఇది లోకమంతా గెలిచిపారా ఈ ముచ్చట. ఒరి పాడైపోను మళ్ళీ నువ్వేమో చక్కన గిట మాట్లాడుతున్నావు. ఈ ముచ్చట ఎన్నికల సంగపోల కంచె పడేసరికి ఆహా ఎన్నికల కోడ్ దాటినవని కానీ గాలు బంద్ పెట్టిస్తే నువ్వేందే సువనన్న గుణపూరు జంగాలు అమ్మకిలు కట్టినట్టు మాట్లాడతావు. ఇదేనా తరిగా మాట్లాడే తరిగా. సరేనే కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఏమంటే ఇప్పుడు ఏందే నీ ఆంబాయం చెప్పే. ప్రభుత్వం వచ్చినాక మీ ఇంద్రమ్మ రాజ్యంలో మా రైతుల ఖాతాలో పైసలు పడాలి కదా, ఎందుకు పడతలేదు? ఒక విలేకరు అడిగితే డిప్యూటీ సీఎం ఆ విలేకరుని తిడతాడు ఖమ్మంలో. అదేవిధంగా ఇంకో నల్లగొండకు సంబంధించిన మంత్రిని అడిగితే రైతుల్ని తిడతాడు ఆయన. ఇట్లా అడ్డగోలుగా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును మనం ప్రజలకు గుర్తు చేసుకుంటూ పోదాం. అబ్బరకొండ బల చెప్పితివేమే గూనివాని ఉడుపు పడుకున్నప్పుడు చూడాలి అన్నట్టు బాగున్నాయి పోనీ తీగలాగాల ముచ్చట్లు అన్నా. మరి మీరు బోయకల బొచ్చల సంసారమే ఈ స్త్రీ కాంగ్రెస్ వాళ్ళకు జరంత చదువుకోవద్దు అనేవాళ్ళు అదపా 6 నెలలన్నా అయినాదే తీరే 2 నెలలు కూడా కాలేదు. రైతులకు రైతు బంధు వేయమని అంటున్నారు వాళ్ళు. కాకపోతే 2 రోజులు వెనక ముందు గంతే. ఇక ఇంత దానికి ఓ కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కినాయి. అహంకారం వచ్చింది. అహంకారం ఎవరికి వచ్చిందే? జనాలు తీర్పు ఇయ్యలేదానే? జనాలు బొక్కబోర్లో పట్టడం ఎవరు చేసిరే? అరే గింత మటుకు జరగకపోతే ఎట్టనే సుమనన్న ఈ పాడైపోను పో నీతోని పంచాదే ఉంది. ఇంకా చెప్పు ఏమైనా ఉందేమో. అంతకుముందు దళిత బంధు మనము 1100 మందికి ఇవ్వాలని చెప్పి అనుకుని కొద్దిమందికి ఇచ్చినాం. ఆనాడేమన్నారు వీళ్ళు ఎన్నికలప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ ఖాతాలు ఫ్రీజ్ చేసి వీళ్ళంతా రాశికి రాని రంగానికి రాని బంధులే మీ కొంప ముంచిని ఆటగానే ఏనో ఒక ఆడ ఒక్కరికే 10 లక్షలు ఇచ్చుడేంది, 10 మందికి లచ్చ ఇస్తే బాగుండుగా. ఏంది ఇది సాట తవుడు పోసి కుక్కలకి ఎట్లా పెట్టినట్టు ఊర్లో పొంటి అని జనాలు అనుకుంటుంటే నువ్వేమో నాకు బయటలేదు నాకు బుడ్డ బయటలేదు అన్నట్టుగా గిట్ట మాట్లాడతావేమే సుమనన్న. ఈ ముచ్చట నీకు ఎరకలేదా ఆనా జరిగింది. ఇక అన్నట్టు ఇంకో ముచ్చట సుమనన్న, ఈ దళిత బంధు పేరు మీద నిజమైన పేదోడికి లబ్ధి చేకూరినాదే. ఎవడో ఒకడు మీ జెండాలు మోసిన వాళ్ళకు మీకు సద్దులు మోసిన వాళ్ళకు మీకు తొత్తులుగా ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇచ్చినట్టుగానే ఇది ఊరంతా లోకమంతా గెలిచిపారే. నీ పాడైపోను ఊకనాన్న ఊకవే సుమనన్న లేని తోటి గెలిగేకు. ఇక వంట చూడు తోడతా ఉంటే పెంటగడ మీద తోడతా ఉంటే పెంకాస్తే వెళ్తాయి అన్నట్టు ఇక మూసుకోవే, లేకపోతే ఆయనతో ఇజ్జత పోగల నీ పాడైపోను పో. వామని దడ పెడితే గింతంత అయితేనే నీ దడ పెడితే కడుపులో సిటా పట పెద్ద రాజుకి వస్తారు. గింత తాగిందట మరి ఎట్లా అరిగి పాడైందో ఏం కథ నువ్వులా ఏందనుకుంటురా చూడు తెలుస్తుంది. ఇక దుక్కి కొద్ది పంట బుద్ధి కొద్ది సుఖం అన్నట్టు మరి ఈ తల్లికి ఎన్నాళ్ళ భక్తో కానీ చెప్తుంటేనే పానం ఆమ్రం అడిగిపోతుందిలా. ఇక చూడు ఎంతటి ఘనకార్యానికి ఒడిగట్టిందో ఈ భక్తురాలు. అరే ఏంది కావచ్చు ఓ లోతు గిన్నెలో పోసింది నీళ్ళలాగానే కలబడుతున్నది, మిల మెరుస్తున్నది. అరే ఏంటిదమ్మా అని గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు కదా. ఇక అసలు ముచ్చట ఏంటంటే కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా నార్నూరు మండలంలో తొడసం వంశస్థుల ఆరాధ్య దైవానికి మొక్కులు పూజలు చేస్తున్నారు ఈ రకంగా గుంపుగూడి ఆదివాసులు. అయితే ఇక ఈ పండుగలో ఇచ్చాదనం ఏంటంటే మహారాష్ట్రకు చెందిన తొడసం నాగుబాయి అనే భక్తురాలు 2 కిలోలన్నర నాటు ఘాటు నూనె తాగి మొక్కులు చెల్లించుకుందాడనులా దేవునికి. అబ్బరకొండు చెప్తుంటేనే పానం ముల్లెక్కుతుంది కదా. ఇక మరి ఇది అసలు కథ. తిరుపతి అన్న తీయన ఫోటో ఇక మరి లోకం మీద దేవునికి గిసోంటి మొక్కులు కూడా చెల్లిస్తుర్రా అని ముక్కున ఏలేసుకొని ఆశీరపోతుర్రాట ఈ ముచ్చట ఎరికైన జనాలు. ఏం చేయాలి ముసలి లేదు ఊరి పోయింది కానీ అది
ఎంగిలి పాలు చీకిన తోడ పుట్టిన చెల్లె చెటకో పడకో ఆశలు అవుతుంది అనుకుంటే పోలేకో అన్నను 7 జడ్ల నీరు దాపిస్తుంది అడనుల్లా. ఏంది ఇది గందరగోళం. ఇక చూడు ఇలా పంచాది పాడైపోను. ఏమి అమ్మో ఏమో చేస్తట్టే ఉంది కోసం. ఇక తెలంగాణ రాజకీయంలో సర్వతపాల చదువుకొని ఆంధ్రాలో అడుగుపెట్టిన షర్మిల అంటే అంటే అన్న జగన్ మీద నిప్పులు కక్కుతుందిలా. ఏడ సందు దొరుకుతుందా అని ఎదురు చూసుకుంటా తోడబుట్టిన అన్న కుర్చీని గుంజుకుంటేందుకు షర్మిల అడుగున అన్న తప్పుల్ని ఏంచిపోసుకుంటా జనాల దృష్టి మలుపుకుంటుందో. తోకబారు కార్యకర్తలను ఎంటేసుకొని ప్రకాశం జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు చేరుకొని ఇక గేట్లు కొట్టకపోతుంటే రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే సీఎం జగన్ ఏం మామూలు చేస్తుండని అన్నను నిలదీస్తుందిలా షర్మిల. ఇగో ఈనూరు ఏమంటుందో మీరే. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. తండ్రి ప్రాజెక్టుకు పురుడు వస్తే కొడుకు దాన్ని పన్ను ముసల్దానికంటే అధ్వానంగా చేసి రాజన్న ఆశయాలకు తూట్లు పొడుస్తుందని చెప్పుకొస్తుందిలా షర్మిల. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇంకా ఇంతే కాదులో వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కడిగి పారేసిందిలా షర్మిల. అమ్మా చిన్నసన్నది ఏం కాదుగా షర్మిల. ఇగో ఈనూరి మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. పాపం ఒంగోలు జనాలు తాగునీళ్లు లేక కూడా అరిచమ తీస్తున్నాడు. ఇక గాముచ్చట కూడా తెలుసుకొని ఏమంటుందో చూడు అక్క. ఓ అక్క నిజమే నానమ్మ. ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్లు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి. ఒక రోజు ఇచ్చింది లేదు. ఈ రోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్లు మంచి నీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా? ఇన్నారులా అన్నకు శల్యదీము అంటే ఆఖరికి అన్న వదిలిన బాణమే అన్నకే దాడయిందని వైసీపీ అభిమానులు తెగ బాధపడుతున్నాడనులా. ఏంది రాజకీయం అని అంటే చూడురే రాజకీయం సల్లకుండా ఇటువంటి బంధాలను ఏ రకంగా చేస్తుందో. వామ్మో. బారుబూరు బచ్చాల పేట అంటే నీ పని ఆఖరికి పొయ్యకాయ వచ్చిందా కదా. ఏం చేద్దాం మరి టైం వచ్చింది. అయ్యో రావా. అందుకనే ఆయన పెద్ద మనిషి ఆయన కేటీ రావుల పని కూడా గాడికే వచ్చిందిగా. అంతేదా ఆటోలో పోతు నేనే లేచా. ఆటోలో పోతుడా కాకపోతే చూడు కారు ఊరి అని పోయినాయా పోయినాయి. మరి ఏం చేయమంటావు? తెలంగాణలో నేను సీఎం కావాలి అని కలలు కన్నా కేటీ రాములు పాడైపోను ఆశలు అడియాశలు అయిపోయాగారా. సీఎం కాకపోయే కాలాలు కానొస్తాయి గాని గతులు గానరావో. ఈ రకంగా అనుకోవాలన్నా లేకపోతే పార్లమెంటు ఎలక్షన్ల కోసము కేటీ రాములు ఏషము. పార్లమెంటు ఎలక్షన్ల కోసము కేటీ రాములు ఏషము. మరి సానుభూతి పొందడానికే గీ సక్కదనం అందుకున్నాడు అని ఇక సోషల్ మీడియా పోరగాళ్ళు ఒకటి దంచి కొడుతుర్రట కామెంట్లు. ఊకుంటారా మరి? ఇక అహంకారము నెత్తికెక్కించుకొని అధికారం మాదే, అధికారం మా సొంతమే అన్నట్టుగా చేసి జనాల శాపనార్థాలకు బొక్కబోర్ల పడి ఇప్పుడు సింపతి కోసము ఆటోలో పోయి జనాల దృష్టిని మలుపుకుందామని చూస్తున్నావు కేటీ రాములు.
అని దుమ్మెత్తిపోస్తున్నారట జనాలు. ఎందుకంటే మరి జనాలను 10 ఏళ్ళ సంది పీల్చుకొని పిప్పి చేసిరాడనులా ఏ గంతు కోసమే. చూసిర్రా, అంత పోయి బొంత చేతికి వచ్చినాక కేడి రావులకు సోయి వచ్చిందని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు అడనుల్లా. అంతే కదా, తాగితేనే మూగుతాము, తలిస్తేనే గుడిసె కప్తాము అన్నట్టు ఇక తీరా పార్లమెంటు ఎలక్షన్ల ముందరనన్నా జరంతా మనం సోయి తెచ్చుకొని జనాలకు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లయితే జనాల ఓట్లు రాలుతాయని అగో గా రకంగా గా తరీకన ఆలోచన చేసి ఇగో గీ ఏషం ముంగటేసుకుంటాని అనుకొస్తారు సోషల్ మీడియా వాళ్ళు. ఇగో గిట్లా ఉంది కథ. ఇప్పుడు సామాన్యులకు ఏదైనా అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయమని ఇక తిరుగుతారు, ఎవరి దాకా పోతారు, బాధ చెప్పుకుంటారు. వేరేకో ఇప్పుడు న్యాయం చెప్పే పెద్ద మనిషి అంటే చిన్నతన మనిషి కాదు, గవర్నర్కి కష్టం వచ్చిందట పాపం. నాకు న్యాయం చేస్తారా చేయరా అని రోడ్ ఎక్కిండు. అగో గాడికి వచ్చింది కథ. చూద్దాం పది మనం కూడా ఏందో. నేనేమన్నా మామూలు మనిషినా, నేనేమన్నా సామాన్య మనిషినా? నేను ఒక రాష్ట్రానికి గవర్నర్ను. నాకే ఇంత అన్యాయం జరిగితే ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ పోలీసుల జీతాలు ఏమైనా పిట్టలు మేస్తున్నాయా? న్యాయాన్ని బతికించాల్సిన అవసరం లేదా? న్యాయాన్ని రక్షించాల్సిన అవసరం లేదా? ధర్మాన్ని కాపాడవలసిన అవసరం లేదా అని పోలీసుల మీదకి ఎగబడకపోతుండ్రులా. ఇక కేరళ గవర్నరు అమ్మని దండం పెట్టి ఇక ఏ రకంగా నిప్పులు కక్కుతుండో, ఎంత గలాట అవుతుందో ఇనురి మీరే. ఇక గవర్నర్ సార్ పోతుంటున్నట నీ పాడైపోను ఎస్ఎఫ్ఐ పోరగాళ్ళట నల్ల జెండాలతోటి ఏమో అడ్డం తిరిగి ఆగం అంగడంగడు చేసిరట నోళ్ళ అంతే. ఇక ఈ కథ అంతా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎట్లా చేస్తున్నట్టు? గిట్నేనా ఇదేనా మీద తరిక? పోలీసులే చట్టాన్ని మీరితే ఇక మరి కాపాడేది ఎవరు అని ఈ రకంగా అనుకొస్తుండ్రులా. ఎటువైనా మన గమ్మతి పడతలు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా గిదే వస్తుంది బిడ్డలారా. అంతమంది మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన అమ్మాయి ఉంటా బిడ్డలారా శనార్థి గమ్మతి వార్తలు.